GT650లో పవర్ ఎక్కువ, అది హ్యాండిల్ చేయడానికి మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 35 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉన్నా, ఇంకా క్లిప్స్ ఏం తీసుకోలే. ఈవినింగ్ ప్రీ వర్కౌట్ మీల్ తిని జిమ్ కి స్టార్ట్ అయిపోయినా. జిమ్ కి పోయి ఫస్ట్ వార్మప్ చేసుకుని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు ఆర్మ్స్ వర్కౌట్. ఫస్ట్ వేరియేషన్ బ్యాక్ డిప్స్ కొట్టినా, సెకండ్ వేరియేషన్ కేబుల్ పుష్ డౌన్ కొట్టినా, థర్డ్ వేరియేషన్ కేబుల్ ఎక్స్టెన్షన్ కొట్టి ట్రైసెప్ వర్కౌట్ ని ఎండ్ చేసిన. ఇప్పుడు చేసిన ఈచ్ వేరియేషన్ 5 సెట్స్ ఫెయిలియర్ వరకు చేసిన. ఇంకా నెక్స్ట్ బైసెప్ కి ఫస్ట్ వేరియేషన్ కేబుల్ కల్ కొట్టినా, సెకండ్ వేరియేషన్ హ్యామర్ కల్ కొట్టినా, ట్రైసెప్ కి 3 వేరియేషన్స్, బైసెప్ కి 2 వేరియేషన్స్ చేసి వర్కౌట్ ని కంప్లీట్ చేసుకున్నా. GT650 నడపాలంటే రైడర్ స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రెంత్ లేకపోతే ఈ బైక్ ని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. ఈ బైక్ లో వెయిట్, పవర్, టార్క్ అన్ని ఎక్కువ ఉంటాయి. కొంచెం థ్రాటిల్ ఇస్తే ఇన్స్టాంట్ పుల్ వస్తుంది. బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసినప్పుడే కంట్రోల్ ఉంటుంది. బిగినర్ మైండ్ సెట్ తో రైడ్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్ లో బైక్ మీద గ్రిప్ పోవచ్చు. సో బాడీ పోస్చర్, గ్రిప్ ఆన్ ట్యాంక్, ప్రాపర్ బ్రేకింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే బైక్ ని మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. GT650 ని ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మీకు స్ట్రెంత్ ప్లస్ కంట్రోల్ ఉంటే చాలు. ఈ రోజుకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్.